సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బిఎస్ఎఫ్ జవాన్లు, ఈ జవాన్లు మన బార్డర్ ఏదైతే ఉంటుందో అంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మన కోసం మన ప్రాణాలని కాపాడడం కోసం విధులు నిర్వహించేటటువంటి జవాన్లు. అంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కడుంటే అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు, రకరకాల డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఎక్కడైనా వరదలు వచ్చినాయి, ఇంకో చోట ఇంకేదో అయింది, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర నడుస్తోంది, సెక్యూరిటీగా వీళ్ళని పంపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకు తెలుసు అమర్నాథ్ యాత్ర జరుగుతోంది కాబట్టి మొన్న జరిగినటువంటి పెహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల టార్గెట్ ఎప్పుడు కూడా ఈ అమర్నాథ్ యాత్రికులు ఉంటారు కాబట్టి వాళ్ళని అమర్నాథ్ యాత్ర కోసమని పంపించడానికి ఏర్పాట్లు అయితే జరిగినాయి. మరి వాళ్ళు ఎట్లా పోవాలా? డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు ఈ బిఎస్ఎఫ్ జవాన్లంతా కూడా. వాళ్ళని ట్రైన్ల ద్వారా పంపించే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు ఈ విజువల్ చూడండి, చూసిన తర్వాత ఇక మీరే అర్థం చేసుకోర్రి. ఇది మీరు చూస్తున్న ఈ విజువల్ ఏదైతే ఉందో ఇది మన బిఎస్ఎఫ్ జవాన్లు, మన ప్రాణాల్ని కాపాడుతున్నటువంటి బిఎస్ఎఫ్ జవాన్లు. అమర్నాథ్ యాత్ర ఉంది కాబట్టి ఆ యాత్ర కోసం తరలిస్తున్నటువంటి బిఎస్ఎఫ్ జవాన్లకు కేటాయించినటువంటి ట్రైన్ ఇది. ఇక దీన్ని ట్రైనే అంటారా లేకపోతే ఇంకేమంటారా మీరే ఒకసారి చూడండి. కనీసం ఇగో పడుకోవడానికి సీట్లు లేవు, జస్ట్ రాడ్లు ఉన్నాయి అంతే. బిఎస్ఎఫ్ మన బిఎస్ఎఫ్ జవాన్లు ఈ ట్రైన్లో జర్నీ చేసి అమర్నాథ్ యాత్రికుల కోసం సెక్యూరిటీ వైజ్గా వెళ్ళిండ్రు ఇదే ట్రైన్లా. దీన్ని ట్రైన్ అంటారా? ఒక్కసారి మీరు చూడండి. పూర్తిగా దీని ఈ విజువల్ నెట్టింట్లో వైరల్ అవుతున్నది. అరే గింత ఘోరమా? మనం ఇదేనా రెస్పెక్ట్ ఇచ్చేది బిఎస్ఎఫ్ జవాన్లకి? గింత దారుణం ఉంటుంది చూడండి ఒకసారి. దీన్ని ట్రైన్ అంటారా? ఒక్కసారి చూడండి. అంటే చెత్త కుప్పలా అసలు ఎటు పనికిరాని ట్రైన్ని తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించి మన బిఎస్ఎఫ్ జవాన్లని ఈ ట్రైన్లో తరలించిండ్రా? ఇంకే ట్రైను లేదా? ఈ ఒక్క ట్రైనే ఉన్నదా? ఈ ఒక్క బోగే ఉన్నదా? చూడండి ఆ చెత్త చూడండి, ఒక్కసారి చూడండి. అసలు చూడండి ఏడుదాడా చెత్త ఇదంతా కూడా. అసలు షాక్ అయిపోయినట్టు మన జవాన్లు. ఆ ట్రైను మీకు అలాట్ చేసిండ్రు, ఇంట్లోనే ప్రయాణం చేయబోతున్నారు అని అంటే అసలు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే గిదేనా మాకు ఇచ్చిన రెస్పెక్ట్, మాకు ఇచ్చే రెస్పెక్ట్ అని ఎవరైనా అనుకోరా? ఇప్పుడు మనమే అనుకుంటున్నాం డ్యూటీ కోసం వెళ్ళడానికని ఇంత చెత్త. చూడండి వాష్రూమ్ చూడండి ఒకసారి, దాన్ని వాష్రూమ్ అంటారా? ఒకసారి చూడండి. దీని మీద రైల్వే మంత్రి స్పందించిండు, అది కూడా విందాం. ఇది ఈ ట్రైన్లో జర్నీ చేసిర్రు జవాన్లు. అక్కడ ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అరే గింత దారుణమా, గింత దారుణ పరిస్థితిలో మన జవాన్లు ప్రయాణం చేస్తున్నారా అని ఆయన వీడియో తీసిండు. ఒక్కసారి చూడండి. కనీసం సీట్లు లేవు, ఎట్లా వండుకుంటారు దాని మీద జవాన్లు? అంత జర్నీ చేసి మళ్ళీ అమర్నాథ్ యాత్రికుల్ని కాపాడతారా? మినిమం ఫెసిలిటీస్ ఉండాలి కదా. Very bad state, very extremely bad state. Extremely bad state. Worst state of affairs. Full bogie is bad. very bad state of affairs. ये तो शायद मुझे लगता है कहीं खड़ी हुई बोगी ले ली उन्होंने. सबके बुरे हाल है. ये देखिए पूरी बोगी का ऐसा. तो ये देखिए कम से कम हजारों की मात्रा में कॉकरोच घूम रहे हैं. बुरे हाल है इस ट्रेन के. देखिए ये देखिए ऊपर हाल कॉकरोचेस. पूरा बारिश सब नीचे आएगा इसमें. बिल्कुल ठीक नहीं है इस ट्रेन. వర్షం పడితే నీళ్ళన్నీ వస్తాయి. करने लायक तो सर ये है नहीं और 5-6 दिन लायक तो बिल्कुल नहीं सर. बहुत बुरा हाल है. ऐसा लग रहा है कहीं डंप यार्ड से उठा के डिब्बे जोड़ दिए इन्होंने. ये देखिए
पूरी की पूरी खिड़कियां सब खराब। ये देखिए ऊपर ऐसा गंद भरा हुआ है ऊपर सारे में। लगभग कई सदियों तक ये खड़ी हुई थी ट्रेन और अभी निकल के आई है वहां से। बिल्कुल वर्किंग गोइंग कंडीशन में तो है नहीं सर ये। अभी जबरदस्ती ढकना हो तो वो अलग बात है। लाइट वाइट है नहीं सर यहाँ और बहुत ही बैड सिचुएशन थी। मतलब ऐसा समझ सकते हैं कि ये ट्रेन में मतलब सफर करना लगभग नामुमकिन है। ऐसे तो हाल देखिए पूरा ट्रेन में छेद ही छेद। ओके ओके। సో ఇంతకు ముందు మీరు చూసిన వీడియోలు ఎంత దారుణంగా ఉన్నాయి ఏంది, అసలు మన జవాన్లకు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఈ వీడియోలన్నీ పూర్తిగా నెట్టింట్లో వైరల్ అయినాయి. మన బీఎస్ఎఫ్ జవాన్లని ఇట్లనేనా మనం గౌరవించేది, ఇట్లనేనా ట్రీట్ చేసేది? ఒక్కసారి మీరు చూడండి ఇది ఎక్కడ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. యాక్చువల్లీ బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణానికి రైల్వే శాఖ చేసినటువంటి ఈ చెత్త ఏర్పాట్లు ఇప్పుడు విమర్శల్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే త్రిపుర నుంచి అమర్నాథ్ యాత్ర సెక్యూరిటీ కోసం వెళ్తున్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్లను మురికి పాత రైలు కోచ్లలో అధికారులు పంపిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదం క్రియేట్ అవుతుంది. మన దేశవ్యాప్తంగానే కాదు, ఇది మన పక్కన శత్రు దేశం కూడా చూస్తుంది. అబ్బబ్బబ్బా ఏం గౌరవం ఇస్తున్నారు నాయన, బీఎస్ఎఫ్ జవాన్లు అంటే మీకు ఇంత గౌరవం ఉందా? అచ్చా ఇట్లాంటి ట్రైన్లో మీరు జవాన్లను తరలిస్తున్నారా, అందుకే మీ దేశాన్ని కాపాడుతున్నారా అని నవ్వుకోరా? కనీసం గా ఆలోచన నన్ను ఉండాలి కదా. ఇది కూడా ఎవరో పెద్ద అధికారి చెప్తే కానీ మీరు ఇట్లాంటి ఘోరమైన కోచ్లలో కాకుండా మంచి కోచ్లలో బీఎస్ఎఫ్ జవాన్లను పంపిస్తారా? ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రైలు దయనీయ స్థితిని చూపిస్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేయరు? ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామా? గింత ఘోరమా? రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీని మీద స్పందించిండ్రట. అంత అయిపోయింది ఆ జవాన్ల పరిస్థితి. ఆ ట్రైన్ చూడంగానే వాళ్ళు ఎంత నొచ్చుకొని ఉంటారు ఒక్కసారి ఊహించిండ్రా సార్ మీరు? ఎట్లా ఉండుంటుంది? గిదా మాకు ఇచ్చిన రెస్పెక్ట్ అని ఒక్కసారైనా అనుకొని ఉండరా ఏ జవాన్ కూడా? 4 రైల్వే అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించిందట. ఏం చేస్తారు సార్ సస్పెండ్? ట్రైన్ని కేటాయించేటప్పుడు లేదా మరి వాళ్ళు కూడా మరి వాళ్ళైనా ఆలోచించాలి కదా. అధికారులైనా ఇప్పుడు వాళ్ళైనా సరే నువ్వు ఈ గడ్డ మీదనే కదా పుట్టినావు. బీఎస్ఎఫ్ జవాన్ వాల్యూ తెలియదా మీకు? బీఎస్ఎఫ్ జవాన్లకు కేటాయించే ట్రైనేనా ఇది? బోగీల అరేంజ్మెంట్ చేసే బోగీలేనా ఇవి? అసలు చెత్త డబ్బాలు కొన్నేళ్ల పాటు పక్కకు తుప్పు పట్టిపోయినా తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించి వాళ్ళని పంపించినట్టు కనబడుతున్నది స్పష్టంగా ఆడ. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో భద్రతా దళాలు భారతదేశ గౌరవం, ఈ గౌరవంపై రాజీ పడేది లేదని మంత్రి స్పష్టం చేసిండట. ఏం స్పష్టం చేసి సార్? ఏం గౌరవం ఉంది? ఇదేనా గౌరవం? ఇట్లనేనా ఇది? అంత అయిపోయిన తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇవి మాట్లాడకుంటే ఇంకేం మాట్లాడతాం సార్? మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? త్రిపురలోని ఉదయ్పూర్ స్టేషన్ నుంచి బీఎస్ఎఫ్ జవాన్ల కోసం కొత్త రైలును ఏర్పాటు చేసిండ్రట. ఇదంతా అయిన తర్వాత ఈ రైలు బుధవారం రాత్రి 9 గంటలకు ఉదయ్పూర్ నుంచి బయలుదేరుతుందని సమాచారం అట. సో భద్రతా దళాల గౌరవం అత్యంత ముఖ్యమైంది అని రైల్వే మంత్రి కామెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు విన్నర్గా మళ్ళా నేను వినిపించబోతున్నా. అలీపుర్ద్వార్ రైల్ డివిజన్కు చెందినటువంటి 3 సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, ఒక కోచింగ్ డిపో అధికారిని రైల్వే మంత్రి సస్పెండ్ చేసిండ్రు. భద్రతా దళాల గౌరవం అత్యంత ముఖ్యం. ఇటువంటి నిర్లక్ష్యాన్ని ఏ స్థాయిలో సహించబోం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విచారణ జరుగుతుంది. జవాన్ల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసినాం. ఇంత రచ్చ జరిగిన తర్వాత మీరు కొత్త రైల్వే వేస్తే ఏంది, కొత్త రైల్ని తీసుకొచ్చేస్తే ఏంది, ఇప్పుడే రిబ్బన్ కట్ చేసి ఆ కొత్త రైల్ని నడిపిస్తే ఏంది? కానీ ఫస్ట్ అయితే మీరు అరేంజ్ చేసింది ఏంది? అవే కదా కోచ్లు, అదే దాంట్లో కదా ప్రయాణం చేయాల్సింది. మినిమం సార్ అవి అసలు కుక్కలు కూడా ఉండే అలా బొద్దింకలు తిరుగుతున్నాయి. పైన వర్షం పడితే మొత్తం నీళ్లు గారుతాయి. ఆ వాష్రూమ్లు అసలు ఎట్లయినా వాష్రూమ్లు అంటారా దాన్ని? చెత్త చెదారం, అసలు పడుకోవడానికి సీట్లేవి సార్ ఎక్కడున్నాయి? గింత దారుణమా?
బీఎస్ఎఫ్ జవాన్లు రైలు స్థితిపై ఫిర్యాదు చేసిరట. సుమారు 13 కంపెనీలకు చెందిన 1200 మంది బీఎఫ్ జవాన్లు జూన్ 6న త్రిపురలోని ఉదయపూర్ నుంచి జమ్మూ తావీకి ప్రత్యేక రైల్లో బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లోని 4 ప్రాంతాల్లో ఆగి జవాన్లను ఎక్కించుకోవాలి. జూన్ 9న రైలు అందుబాటులోకి రాగా దాని మురికి, అపరిశుభ్రత స్థితిని చూసిన జవాన్లు వీడియోలు తీశారు. ఈ జవాన్లు జూలై 3 నుంచి జమ్మూ కాశ్మీర్లో జరిగే అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం పంపిన అదనపు భద్రతా దళంలో భాగం. 1200 జవాన్లు ఇప్పుడు ఈ కోచ్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్లో జర్నీ చేసి వాళ్ళు కనీసం ఒక 5-6 రోజులు జర్నీ చేసి వాళ్ళు అక్కడికి చేరుకోవాలి. ఇదేంది, జూలై 3 నుంచి యాక్చువల్లీ ఈ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతోంది. ఆ రైల్ని చూసి అసలు ఒక రకంగా భయపడిపోయినారు అన్నట్టు. ఇదేనా ఏంది కథ అని జవాన్లు తీసినటువంటి వీడియో ఇది. సార్ ఇదేనా మాకు ఇచ్చిన రెస్పెక్ట్, ఇదేనా? ఇగో మాకు కేటాయించిన బోగీలు ఇవే సార్, చూడండి అని పాపం వాళ్ళు మంచిగానే రెస్పెక్ట్. ఒక్కసారి చూడండి సార్, మీరు ఇస్తున్న గౌరవం చూసిండ్రా, ఒకసారి చూడండి సార్ అని జవాన్లు తీసినటువంటి వీడియో ఇది. అమర్నాథ్ యాత్ర 38 రోజుల పాటు జరగబోతోంది కాబట్టి ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర కోసం కేంద్రం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ దళాలు సుమారు 42,000 మంది సిబ్బందిని మోహరించింది. గతంలో ఈ యాత్రపై ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇటీవల ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత ఉగ్రదాడి తర్వాత ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. సో మనను భద్రంగా చూసేటోళ్ళు, మన భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి జవాన్లు జర్నీ చేసే ట్రైన్ దుస్థితి అమ్మ. ఇక ఆలోచించుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నాం, మరి అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో, ఇదేం రెస్పెక్టు, ఇదేంది అసలు గింత దారుణమైన పరిస్థితిలో మరి జవాన్లను ట్రీట్ చేస్తున్నారా? మొన్న గంతగానం యుద్ధం చేస్తాం కదా, ఆహా ఓహో అనుకుంటాం కదా, అద్భుతం అంటాం కదా, బీఎస్ఎఫ్ జవాన్లు, మన వ్యవస్థ కథ అంతా అద్భుతం అంటాం కదా. మరి ఏమైంది సార్, అప్పుడే అయిపోయిందా? ఇక వీళ్ళైనా ఒకవేళ ఉగ్రవాదులు దాడులు చేస్తే మనల్ని రక్షించే జవాన్లను ట్రీట్ చేసే విధానం ఇదేనా? మన బార్డర్లని కాపాడే జవాన్ల పరిస్థితి ఇగో ఇట్లాంటి ట్రైన్లో జర్నీ చేసి మమ్మల్ని కాపాడాలనా? చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఎవరైతే ఇది కేటాయించిండ్రో మేమేదో చర్యలు తీసుకున్నాం, మేమేదో కానీయం అని ఏదో అంటున్నారు. దీని మీద రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఒకసారి ఆ మంత్రి మాటలు కూడా వినండి. కానీ ఓవరాల్గా మనం ఈ వీడియో చూసిన తర్వాత సార్ మనం ఏం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్, జవాన్లకి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నాము, అసలు ఇట్లా మన భద్రతను చూసే వాళ్ళకి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్, మనం ప్రపంచ దేశాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం, మన జవాన్లని ఇట్లా ట్రీట్ చేస్తున్నామని ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలవాలా? జవాన్లు వీడియోలు తీసి చెప్తే కానీ మీకు తెలియదా సార్? కనీసం ఆ అధికారులు మీరు వచ్చి చెప్తే కానీ ఇట్లాంటిది కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది మనం మంచి ట్రైన్లలో పంపించాలి అని ఒక మంత్రి చెప్తే కానీ కింద స్థాయి అధికారులు చేయరా సార్? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ కామన్ పబ్లిక్గా అందరు అడుగుతున్నారు సార్. వీటన్నిటికీ ఆన్సర్ కావాలి. ప్లీజ్ ఈ వీడియో మీద ఐ వాంట్ మీ అభిప్రాయం కూడా చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ నిజంగానే అత్యంత దారుణం, వెరీ బ్యాడ్ అండ్ వెరీ బ్యాడ్. రియల్లీ ఇంకోసారి మేము చెయ్యమని మీరు చెప్తున్నారు, ఇంకోసారి అసలు ఇట్లాంటి స్థితిలో మన బీఎస్ఎఫ్ జవాన్లు ఉంటే మాత్రం పబ్లిక్ వేరేలాగా రియాక్ట్ అవుతారు సార్ రియల్లీ.